అఖండ 2 సినిమా. అఖండాను అంటే బాలకృష్ణ గారిని తమ పవర్ తో చైనా సైనికులు హిమాలయ పర్వతాలలో ఒక ప్రాంతంలో బంధిస్తారు, ఆల్మోస్ట్ బంధిస్తారు తమ పవర్ తో. అప్పుడు ఎదురుగా ఉన్న ఆ చైనా జనరల్ ఒక డైలాగ్ చెప్తాడు, అరే మేము ఒక్క డ్యాము కడితే భూమి తిరిగే వేగం తగ్గింది, మేము ఒక్క గోడ కడితే ప్రపంచం ఉలిక్కి పడింది, మేము ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఏరియా మాదైపోతుంది, అద్దిరా మా పవర్, అదిరా మా చరిత్ర, అలాంటి మమ్మల్నే కొడతావా, ఇప్పుడు మీ దేవుణ్ణి కొడుతున్నా, ఇప్పుడు మీ కైలాసాన్ని బద్దలు కొడుతున్నా, దమ్ముంటే ఆపరా అని మిసైల్స్ అన్నింటినీ మౌంట్ కైలాష్ వైపు తిప్పి రెడీగా పెట్టి టార్గెట్ చేసి పెడతారు చైనా వాళ్ళు. కైలాస పర్వతం అసలు ఆ సీన్ లో ఏం చేయాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి, అఖండ ఎలా రియాక్ట్ అవుతాడు ఆలోచించండి ఒకసారి. అంటే ఎదురుగా ఒక చైనా జనరల్ నిలబడి చుట్టుపక్కల చైనా సైనికులుండి మేము ఒక డ్యామ్ కడితే భూమి తిరిగే స్పీడ్ మారిపోయింది అంటాడు. కరెక్ట్ అండి, అది చాలా సందర్భాలలో మనం పత్రికలలో కూడా చూడొచ్చు. చైనాలో ఒక భారీ డ్యామ్ ఆల్మోస్ట్ పూర్తి వస్తోంది, అంత భారీ డ్యామ్ దెబ్బకు భూమి తిరిగే వేగంలో మార్పు వచ్చింది, స్పీడ్ తగ్గింది, ప్రపంచం మొత్తం చాలా గగ్గోలు పెట్టింది. మరోపక్క చైనా వాల్, ఆ చైనా గోడ గురించి మనందరికీ తెలిసిందే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని చెప్పి మాట్లాడుకుంటారు. అలాగే మేము ఎక్కడ అడుగు పెడితే ఆ ప్లేస్ మాదైపోతుంది అని కూడా అంటాడు. ప్రపంచంలో ప్రస్తుతం చాలా చాలా చిన్న చిన్న దేశాలలో, చిన్న చిన్న దీవులలో ఈ ఎర్రచొక్క దేశంగాడు అడుగుపెట్టి వాళ్ళకు అప్పులు ఇచ్చి ఆ దేశాన్ని ఇండైరెక్ట్ గా ఆక్రమించుకోవడము లేదా అర్ధవలస ప్రాంతంలాగా దాన్ని మార్చుకోవడం, ఇలా చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఇదిరా మా పవరు అని చెప్తున్నాడు. చెప్పేవన్నీ నిజాలే చెప్పి మరి మా పవర్, ఇంత పవర్ ఉన్నమో మమ్మల్ని కొడతావా నువ్వు, ఇప్పుడు మీ కైలాస పర్వతాన్ని బద్దలు కొడతా, ఏం చేస్తావరా నువ్వు అని ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. ఒక దైవ శక్తికి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు, మరోపక్క దేశభక్తికి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. అలాంటి సీన్లో అఖండ ఎలా రియాక్ట్ అవ్వాలి ఆలోచించండి. అఖండ సినిమా గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీరు కొట్టే ప్రతి లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి లైక్ ఈ వీడియో ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది, కాబట్టి దయచేసి లైకులు కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పడమే కాదు, ఆ పరమశివుని యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీ మీద ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక విషయానికి వస్తే ఒక హై వోల్టేజ్ సీన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఈ అఖండ అంటే బాలకృష్ణ గారి పాత్ర అఖండ చాలా స్మూత్ గా నవ్వుతాడు. అంటే కైలాస పర్వతాన్ని బద్దలు కొట్టేంత సీన్ ఉందారా మీకు అన్నటువంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట. దర్శకుడు చాలా చాలా బాగా తీశాడు. ఇలాంటి అద్భుతమైన సినిమా మీద ట్రోల్స్ వేయడం ఏంటండి ఆలోచించండి కొంచెం. ఈ ట్రోల్స్ వేస్తూ ఉంటే కొంతమంది రకరకాల కారణాలతో దానికి మళ్ళా హిందువులు సపోర్టుగా కామెంట్లు రాయడం మరీ దారుణం. ఇప్పుడు చెప్పండి, ఇన్ని డైలాగులు చెప్పిన ఆ ఎర్రచొక్క దేశానికి చెందిన జనరల్ని ఏం చేయాలి? కైలాసాన్ని పేల్చి పారేస్తాను అన్నవాడిని ఏం చేయాలి? త్రిశూలం తీసుకొని పొడిచి పారేస్తాడు అఖండ. అది ఎలా పొడుస్తాడు, ఏం చేస్తాడు, ఎట్లా తీయాలి అన్నది దర్శకుడు బోయపాటి సీన్ యొక్క టాలెంట్ అండి. చాలా చాలా బాగా తీశాడు సినిమా. ఒక్కసారి అఖండ శంభో శంకర అని చెప్పి గర్జిస్తాడు. గర్జించగానే ఒక డివైన్ పవర్ తనను విడిపిస్తున్నట్టుగా షాట్ తీస్తాడు డైరెక్టర్. అంటే ఇందులో కొన్ని షార్ట్స్ సీన్స్ ఫిజిక్స్ కందవు, జాగ్రఫీ కందవు, మ్యాథమెటిక్స్ కందవు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే గాల్లోకి ఎగిరెగిరి కొట్టడము, గాల్లో లేపి కొట్టడం, ఇవన్నీ మనం చూడొచ్చు. కానీ మనిషి పవర్తో కొట్టడం లేదట్లా. ఒక డివైన్ పవర్ ఆ అఘోర అఖండాను నడిపిస్తుంది అన్న విషయాన్ని దర్శకుడు ప్రస్ఫుటంగా ప్రతి సీన్లోనూ మనకు చూపిస్తాడు. ఇప్పుడు శ్రీచక్రం లాంటిది, ఒక చక్రం లాంటిది వచ్చి అంటే కంటికి కనిపించినటువంటి ఒక డివైన్ పవర్ లాంటిది బాలకృష్ణ గారిని అంటే అఖండాను విడిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి లేచి శివతాండవం చేసే సీన్ అండి. బాబా ఎంత బాగా తీశాడో ఈ సినిమాలో. కైలాస శిఖరాన్ని పేలుస్తాను అని చెప్పి అంటే పరమశివుడు ఊరుకుంటాడా? కైలాసంలో పరమశివుడు లేచి తాండవం చేస్తాడు, రుద్ర తాండవం చేస్తాడు. దక్షయజ్ఞం సమయంలో ఎలాగైతే రుద్ర తాండవం చేస్తాడో పరమశివుడు వీరభద్రుని సృష్టించే ముందు, అలాంటి ప్రళయకాల నాట్యం లాంటి శివతాండవం చేస్తాడు పరమశివుడు. అఖండ 2 సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నాను. శివుడు కైలాసంలో ఎలాంటి భంగిమలైతే ప్రదర్శిస్తూ ఉంటాడో నాట్యంలో, సరిగ్గా ఇక్కడ నేల మీద అంటే హిమాలయ పర్వతాలలో చుట్టూ శత్రువుల మధ్య ఉన్న అఖండ సేమ్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. అంటే అక్కడ శివుడు ఏ స్టెప్స్ అయితే వేస్తాడో కైలాసంలో నాట్యంలో
సేమ్ స్టెప్స్ అఖండ కూడా వేస్తూ ఉంటాడు. త్రిశూలాన్ని శివుడు ఎలాగైతే తిప్పుతాడో కైలాసంలో ఆ నాట్యం చేస్తూ, సేమ్ అలాగే అఖండ కూడా త్రిశూలాన్ని తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పుతూ ఫైట్ చేస్తాడు. చూడండి, ఇక్కడ మీకు ట్రోల్ చేయడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఆలోచించండి, కొంచెం మెదడుతో ఆలోచించండి. ట్రోల్ చేయడానికి ఛాన్సే లేదు అక్కడ. త్రిశూలంతో ఎవడైతే ఆ డైలాగ్ చెప్పాడో, భారతదేశాన్ని, మరోపక్క హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని హేళన చేసే విధంగా ఎవడైతే ఆ డైలాగ్ చెప్పాడో ఆ జనరల్ గాడు, ఎర్రచొక్క జనరల్ గాడు, వాణ్ణి త్రిశూలంతో ఒక పోటు పొడిచి పైకి లేపుతాడు అఖండ. నిజానికి ఈ త్రిశూలంతో పొడిచి లేదు శూలంతో పొడిచి విలన్లని పైకి లేపే సీన్ చాలా సినిమాలలో అంతకుముందు పెట్టారు తెలుగు డైరెక్టర్లు. రామ్ చరణ్ యాక్ట్ చేసిన నాయక్ సినిమా ఇంటర్వెల్లో మనం చూడొచ్చు. అది కూడా కుంభమేళా తీస్తారు అందులో. వాల్తేరు వీరయ్య అని చెప్పి చిరంజీవి గారి సినిమా, అందులోనూ మీరు ఇంటర్వెల్ ముందు చూడొచ్చు. జై లవకుశ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, అందులోనూ దాదాపు ఇంటర్వెల్ టైంలో మనం చూడొచ్చు. ఇలాంటి సీన్ చూడొచ్చు. కానీ అక్కడెక్కడా లేనటువంటిది ఇక్కడ ఒక పవర్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే వెనక పరమశివుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ పొడిచినటువంటి వాడిని కూడా ఎవరిని పొడుస్తాడు? ఎవడో ఆకు రౌడీని, ఏదో పర్సనల్ రివెంజ్ ఉన్నటువంటి రౌడీని కాదు. భారతదేశం గురించి, భారతీయ సనాతన ధర్మం గురించి దారుణంగా మాట్లాడినటువంటి శత్రుదేశానికి చెందినటువంటి జనరల్ని, వాణ్ణి త్రిశూలంతో ఒక పోటు పడిచి పైకి లేపుతాడు. పైకి లేపి వదిలేడు, శివతాండవం చేస్తాడు అఖండ. అది అండి గూస్ బంప్స్ సీన్ అనమాట. మీకు థియేటర్లో చూస్తుంటే, ఒరే కైలాస శిఖరం వైపు మిసైల్స్ ఎక్కువ పెడతావా నువ్వు అంటే, ఒక భారతీయుడు, అందులోనూ అఘోరీగా ఎన్నో సంవత్సరాల పాటు హిమాలయాలలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్న అఖండ ఎట్లా ప్రతిస్పందిస్తాడు అన్నది మనం సినిమాలో చూడొచ్చు. మీకు అందుకే చూడండి, మీరు టీజర్లో కొన్ని డైలాగ్స్ చూసింటారు కదా. కొండల్లో తొండలు పట్టుకొని తిని బతికే మీరెక్కడా, ప్రతి కొండను క్షేత్రంగా మలిచి పూజించే మేమెక్కడా అని చెప్పి అఖండ డైలాగ్ చెప్తాడు చూడండి. టీజర్లో మీరు చూసింటారు. సినిమాలో ఎందుకు వస్తుంది ఆ డైలాగు? అలాంటి డైలాగులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, అవతల శత్రుదేశపు జనరల్ తన దేశ గొప్పతనం గురించి మాట్లాడుతూ మన దేశాన్ని చులకనగా మాట్లాడడం, మన ధర్మాన్ని చులకనగా మాట్లాడడం చేస్తాడు. అందుకని చెప్పి వాడికి ఆన్సర్ ఇవ్వడంలో అఖండ నోట్లోంచి ఆ డైలాగ్స్ వస్తాయన్నమాట. అలాగే ఆ చైనా వాల్ గురించి కూడా మాట్లాడతాడు అఖండ. దొంగలకు భయపడి గోడగట్టుకున్న మీరెక్కడ, దేశాలకు విస్తరించి కోటలు బద్దలు కొట్టి కాషాయ జెండా పాతిన మేమెక్కడరా అంటాడు అఖండ. అది గూస్ బంప్ సీన్ అంటే. బోయపాటి అండి అద్భుతంగా తీశాడు. భారతీయ సనాతన ధర్మాన్ని, దేశభక్తిని రంగరించి అంత అందంగా సినిమా అద్భుతంగా తీశాడు. ఇక్కడ 2-3 పాయింట్స్ అర్థమవుతాయండి. ఒకటి, కాశీ క్షేత్రము, శ్రీరంగ క్షేత్రము, అయోధ్య క్షేత్రము, వీటన్నింటి మీద ముస్లింలు దాడులు దండయాత్రలు చేసినప్పుడు సాధువులు పోరాటం చేశారు, అడ్డుకున్నారు, ప్రయత్నం చేశారు, అసువులు బాశారు, రక్తం చిందించారు, పోరాటం మాత్రం ఆపలేదు. ఆ రేంజ్ పోరాటాలు చేశారు కాబట్టే ఇంకా మన భారతదేశంలో ఎన్నో వందల దేవాలయాలు మనకు దక్కి ఉన్నాయి. పురాతనమైన దేవాలయాలు మొత్తం అన్నింటినీ నాశనం చేయగలిగారా? ఎందుకు చేయలేకపోయారంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చాలా చోట్ల రాజులు, సాధువులు, సంత పురుషులు, భక్తులు పోరాటాలు చేశారు, అడ్డుకున్నారు. ఆ స్ఫూర్తి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. మరి కైలాస శిఖరం వైపుకు నువ్వు మిసైల్స్ ఎక్కువ పెడితే ఎలా రియాక్ట్ అవ్వాలి? నువ్వు అలాగే రియాక్ట్ అవుతాడు అఖండ. అంత పవర్తో రియాక్ట్ అవుతాడు. అది మరి హై వోల్టేజ్ ఫైట్ లాగానే ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో దేవాలయాల జోలికి ఎవరైనా వెళితే ఎలా రియాక్ట్ అవ్వాలి జనము అంటే, చైతన్యంగా ఉండాలి జనము అన్నటువంటి విషయాన్ని కూడా బోయపాటి సీను ఇలాంటి సీన్స్ ద్వారా మనకు అర్థం చేయిస్తాడు. సబ్లిమినల్ గా చెప్తాడు. ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశంలో వచ్చినటువంటి ఎర్రచొక్క సినిమాల వల్ల మనలో చాలా మందికి దైవం అంటే భక్తి, దేశం అంటే భక్తి లేకుండా తయారైన పరిస్థితి. ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా బోయపాటి సీను ఒక ప్రయత్నం చేశాడు. సో డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అసలు ఆ ఇంట్రొడక్షన్ షాట్ అండి, మీకు టైటిల్స్ పడతాయి కదా, అఖండ 2 అని చెప్పి పడాలి కదా. ఆ ఇంట్రొడక్షన్ లోనే మనకు ఫస్ట్ నందీశ్వరుణ్ణి చూపించినట్టుగా తెల్లటి ఎద్దు శ్రీశైలంలో మనం చూడొచ్చు. ఎంత తెల్లగా ఉంటుందంటే, బాబా స్వామివారి సేవ కోసం తీసుకొచ్చే వృషభం ఉంటుంది, అలాంటి తెల్లటి ఎద్దు, దాని నుదుట బొట్టు, అట్లా మనకు నందీశ్వరుని చూపించినట్టుగా ముందు మనం సినిమాలో చూసేది ఎవరిని అనంటే, యాక్షన్ అని చెప్పగానే డైరెక్టర్ మనం ఫస్ట్ చూసేది నందీశ్వరుణ్ణి సినిమా స్క్రీన్ మీద, ఎద్దును. ఆ తర్వాత కైలాస పర్వతాన్ని, ఆ తర్వాత అఖండ కన్ను చూపిస్తాడు. అంటే ఒక రకంగా పరమశివుని యొక్క డివినిటీని సినిమాలో మేము చూపించబోతూ ఉన్నాము అనేది అన్యాపదేశంగా దర్శకుడు చెప్తాడు. ఫస్ట్ షాట్లోనే చెప్తాడు. అసలు ఈ సినిమాలో భారతీయ సనాతన ధర్మం గురించి రాసినటువంటి డైలాగ్స్,
సీన్స్ మీద ఒక ప్రత్యేకమైన వీడియో చేయొచ్చు. ఒకప్పుడు పాటల పుస్తకాలు విడుదల చేసేవాళ్ళు చూసారా మన చిన్నప్పుడు, అలా ఈ సినిమాలో భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి డైలాగ్స్ మీద అట్లా పుస్తకాలు విడుదల చేయొచ్చు, చిన్న చిన్నవి. అంత బాగా రాశాడు డైలాగ్స్, భక్తితో రాశాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాశాడు. సో ఇలాంటి సినిమా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నారు? ఎవడో ట్రోల్ చేశాడని, ఇంకెవరో ఏదో రకరకాలుగా రాజకీయ కారణాలతో గాని, కుల కారణాలతో గాని, మత కారణాలతో గాని రకరకాల వ్యక్తులు సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ఉంటే ఆ విషాగ్నికి మీరెందుకు బలవుతారు? వెళ్ళి సినిమా చూడండి. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి, మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలి. అలాగే ఆది పినిశెట్టి యాక్ట్ చేశాడండి ఇందులో తాంత్రికుడిగా. అతన్ని చంపే సీన్ ఉంటుంది. అతను ఖడ్గం తీసుకొని వస్తూ ఉంటే, అంటే ఒక రకంగా ఆసురీ శక్తి లాంటి వాడు ఆది పినిశెట్టి, తాంత్రికుడు, రాక్షస శక్తి. ఈ అఖండ అంటే బాలకృష్ణ గారి పాత్ర ఆంజనేయ స్వామి వారి గద తీసుకొని ఆది పినిశెట్టి వైపుకు దూసుకొని వచ్చి వాడిని కొడితే గదతో గాల్లో పైకి ఎగురుతాడు. వాడు కింద పడే లోపే విలన్ ఈ అఖండ గదతో సహా పైకి గాల్లోకి ఎగురుతాడు. అంటే రెండో దెబ్బ ఎద మీద కొట్టడానికి. మామూలుగా నార్మల్ సినిమాలలో మనం చూస్తే ఇది ఫిజిక్స్ కి అందనటువంటి ఫార్ములా లాగా ఉంటుంది. కానీ అఖండ ఒక అఘోరా, శక్తులున్నాయి అతనికి. అంతేకాదు డైరెక్టరు ఎంత చక్కగా చూపించాడు అంటే, గాల్లోకి ఎగిరి గదతో ఆది పినిశెట్టిని కొట్టేటప్పుడు మనకు అఖండాన్ని చూపించాడు. గాల్లోకి ఎగిరింది అఖండానే, కానీ మనకు ఆంజనేయ స్వామి వారిని చూపిస్తాడు. ఆంజనేయ స్వామి వారే గదతో ఆసురీ శక్తిని బద్దలు కొడుతున్నారు, అంటే వెనక ఆంజనేయ స్వామి వారు ఉండి నడిపిస్తూ ఉన్నారు అన్న చూపిస్తాడు. సో ఇలాంటి అద్భుతమైన సీన్స్ ఉన్నాయండి సినిమాలో. ఖచ్చితంగా సినిమా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఆ గూస్ బంప్స్ ని మీరు ఆ ఫీల్ అవ్వాలంటే సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడండి. సినిమా ఇంట్లో కాదు, థియేటర్లో చూడండి. అది విషయం. ధన్యవాదాలు.